మరి ఇప్పుడు ఆయన శివభక్తుడు. ఆయన శివభక్తుడు. యాక్చువల్ గా హిందూజం కోసం నాకంటే మీ అందరికి బాగా తెలుసు. మన అనిల్ గాని, మీరు గాని, లేకపోతే మన జాన్ కోయ గాని, సాంబశివరావు గాని, మీరు అందరూ తప్పక తీసి వదిలేస్తారు. ఒక 2 నిమిషాలు శివుడి చరిత్ర మనం చూసేసుకుంటే పురాణమే చెప్తుంది, దేవి భాగవతం చెప్తుంది. శివుడు యాక్చువల్ గాన ఒక సృష్టి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఈ ముగ్గురు కూడా పుట్టినోడు ఎవరు పుట్టారు? కాళికాకి. జనరల్ గా ఏ స్త్రీ అయినా గర్భశక్తిలో నుంచి తన దీని ద్వారా జన్మనిస్తుంది. కానీ ఈ ముగ్గురిని గుడ్లు పెట్టింది కోడి పెట్టలాగా ఆమె. అంటే కాళికాదేవి కోడి పెట్టలాగా పిల్లలకి జన్మనీకంటే గుడ్లు పెట్టింది. ఆ గుడ్లలో నుంచి ముగ్గురు వస్తారు. వచ్చిన తర్వాత కాళికాదేవికి పెద్ద మందు కట్టే, అది మనం చెప్పింది కదా, పురాణాలే చెప్తాను. సురపాలను తాగేసి డాన్స్ వేసి కొడుకులను చూసి కొడుకుతోటే సంభవం చేసుకోవాలని కోరుతుంది. అయితే బ్రహ్మ చచ్చిపోతాడు, విష్ణు చచ్చిపోతాడు, మన శివుడు మాత్రమే ఎగ్రి అయ్యి సొంత తల్లితో సంభవం చేసిన దేవుడు ఆయన. పుట్టించిన తల్లికే ఆయన సంభవం చేసిన ఆయన. ఇప్పుడు మన శివుడి యొక్క గొప్పతనం ఏంటంటే, ఒక రోజు పరలోకంలో నుంచి చూస్తున్నప్పుడు భూలోకం మీద ఋషులు, ఈ ఋషులు కూడా తపస్సు చేసేది ఆయనకే. ఆ తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళినప్పుడు ఆ అడవులకు వెళ్ళగానే శివుడికి అగ్రహారం మీద చూడగానే ఈ శివుడి యొక్క ఈ ఋషుల యొక్క భార్యలు అందరూ అక్కడ ఉన్నారు. ఆ భార్యని చూసి ఈడు ఆ అందాన్ని చూసి ఆపుకోలేక పట్టిపిసి అంగాన్ని నిలబెట్టుకొని ఆ అగ్రహారంలోకి దిగారు. దిగితే ఆ మునుల యొక్క భార్యలు శివుడితోటి రకరకాల వాస్తవ్యాల కామసూత్ర పూజలన్నీ చేసేస్తారు అక్కడ. ఈ సంగతి ఋషులకు తెలిసిపోద్ది. తెలిసిపోయిన తర్వాత వాళ్ళందరూ వచ్చి చూసేసరికి శివుడు నగ్నగా భార్యలతో శృంగారం చేస్తుంటే మునులు సపించగానే లింగం తేడి పడిపోద్ది భూమి. ఆ పడిపోయిన లింగం జ్యోతిలింగం అయిపోద్ది. అంటే ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ మిసైల్ SS-20 మిసైల్స్, అమెరికన్ క్రూసీ మిసైల్స్ ఎలాగైతే ముందు వార్ హెడ్లు ఉంటాయో, మల్టిపుల్ వార్ హెడ్లు. అంటే ఒకసారి ఒక మిసైల్ స్టార్ట్ అయితే ఆ మిసైల్ ఒక సిటీకి వచ్చిన తర్వాత 7 కింద విడిపోయి 7 సిటీలకు వెళ్ళిపోతాయి. అలాగా శివుడి యొక్క తెగిపోయిన లింగం ICBM మల్టిపుల్ వార్ హెడ్ మిసైల్ అయిపోయి తగలెట్టేస్తున్న ములోకాల్ని. ఋషులు జడిసిపోయి బ్రహ్మ దగ్గరికి వెళ్తే బతిమాలతారు. బ్రహ్మ అంటారు, నేనేం చేయలేను. విష్ణువు దగ్గరికి వెళ్ళమంటారు. విష్ణువు కూడా నేనేం చేయలేను, మీరు పార్వతి దగ్గరికి వెళ్ళిపోమని చెప్పాడు. అప్పుడు పార్వతికి చెప్తారు, మీ ఆయన ఎలాగ మా భార్యల్ని పాడు చేస్తుంటే కోపంతో మీరు తప్పించాం, ఆ లింగం తెగిపోయి జ్యోతిలింగం అయిపోయి ముల్లోకాన్ని కాల్చేస్తుంది, మరి ఏం చేస్తాం అనగానే అప్పుడు పార్వతి అష్యూరెన్స్ ఇచ్చి ఆ దిగిపోయి ముల్లోకాన్ని కాల్చిస్తున్న ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ మిసైల్ లాంటి శివుడు మర్మాంగాన్ని పట్టుకొని తన యోడిలో పెట్టుకుంటది. అప్పుడే ముల్లోకాలు శాంతిస్తాయి. అదే శివలింగం. కింద పార్వతి యొక్క యోని, మేన లింగం. దాన్ని పూజించిన వ్యక్తి ఈయన. ఇలాంటి రంకు బొంకు కథల్లో ఉండి పూజించినోడు యేసు ప్రభు. మన భారతదేశంలోన 130 మంది హిందువులు ఉన్నారు. వీళ్ళు నమ్మేది 3 కోటి దేవతలు, 3 కోట్ల దేవతలు. అందులో 100 మంది పేరు కూడా ఎవరు తెలియదు. జనరల్ గా మేజర్ గాడ్స్ హిందువులు పూజించే 10 ఉన్నాయి. రాముడు, కృష్ణుడు, లేదంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇలాగా కాళిక. అలాగే ఆడికి పాపం పార్వతి స్నానం చేసినప్పుడు బాత్రూమ్ ప్రాబ్లం వల్ల తయారు చేసిన వినాయకుడు, అలాగే మోహిని, కృష్ణుడు, శివుడు కలిసి సెక్స్ చేసుకుని పుట్టినప్పుడు అయ్యప్ప, ఇలాంటి దేవుళ్ళు ఉన్నారు. కొత్తగా మన సాయిబాబా ఒక ముస్లింలా కూడా దేవుడే. ఇలాంటి దేవుళ్ళు మిగతా ఎంత తలుపులమ్మ, బంకమ్మ, అంకమ్మ, కిటిలమ్మ, ఇలాంటి అన్ని మైసమ్మ, ఇలాంటి దేవతలు దేవుళ్ళు ఉన్నా వీళ్ళకి 100 పేర్లు కూడా మన హిందువులకు తెలియదండి పాపం. వీళ్ళు నమ్మేదే కాటన్ బుల్ స్టోరీ, రంగు బొంకు కథలో ఉన్న దేవుళ్ళే. మన అనిల్ గారు ఒక ఇది చూశాను ఆయన. అదే అంటారు, మీ దేవుళ్ళు ఎవరినైనా డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలరా? అది అడ్రస్ లేదు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, పురాణ కథల్లో ఉన్న కల్పిత క్యారెక్టర్లు దేవుడు కాదు. ఈ లోకానికి వచ్చింది భార్యలు చూసుకోవడానికి, అమ్మాయిలు అంటా వెళ్ళడానికి ఆయన వచ్చింది దేవుడి యొక్క భూతి పురాణాలు తెలుసుకోవడానికి. శివరాత్రి ఏంటండి మీ అందరూ బాగా తెలుసు. శివరాత్రి ఏంటి? శివరాత్రి శివుడు అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి రాత్రి అంతా హానీమూన్ చేస్తున్న రోజు అది. ఆ జాగ్రత్త హానీమూన్ చేస్తుంటే కింద నేను లేవచ్చు పేపర్ చేస్తాను, ఇంకా బాగా చేయని. ఏంటండి ఇది? కృష్ణుడు, ఆయన చరిత్ర. ఎవరు ఏ దేవుడు చూసినా మనం విమర్శించట్లేదు, ఆ పురాణాలు చెప్తాను. ఈ మనం కల్పించిన మాట కాదు. మీ అందరికీ బాగా తెలుసు, మీరు ఎక్స్పర్ట్, నేను నథింగ్. ఈ గ్రంథాలు మీరు ఇవ్వాలంటే మటుకు మీ ముందు ఎవరు నిలబడతాం. మీకు తెలుసు ఈ సంగతులు అన్ని. మనమేం కల్పించి ఎవరి మీద అబద్ధాలు చెప్పట్లేదు. ఇప్పుడు మన వినాయక చవితి మోస్ట్ పాపులర్ గాడ్ మన ఇండియాలో వినాయకుడు. అందరూ నమ్ముతారు పాపం హిందువులు అందరూ. వినాయకుడు స్టోరీ కానీ తీసుకెళ్తే పరలోకంలో బాత్రూమ్ ప్రాబ్లం వల్ల ఆయన పుట్టాడు. ఆయన పరలోకంలో బాత్రూమ్ డోర్కి గెలలేదు. పరలోకంలో కూడా పీపింగ్ టామ్ ఉన్నారు. దేవుడు భార్యలు స్నానం చేస్తే దేవుడు భార్యలు నగ్నంగా చూడడానికి కాసుకున్న 3 మంది ఎవరు ఉన్నారు పరలోకంలో.
అందుకే పార్వతీదేవి పాపం ఆ మట్టి తీసి దాంతో ఒక చిన్న బొమ్మను చేసి కాపలా కింద పెట్టింది ఆవిడ. పాపం ఈయన వచ్చాడు, ఈయన ఎవరో తెలియదు, వన్ డే బేబీని పేకడానికి బాధిస్తాడు, వన్ డే బేబీని. ఇవన్నీ కథలు అందరికీ తెలుసు పాపం. అయితే ఆ విశ్వాసం అంతేం తెలియదు కాబట్టి ఈ నమ్ముకుంటే మనకి అన్ని మనకి జరిగిపోతాయి, ఏమి ఉండవు. ఇప్పుడు ఇంతకు ముందు వినాయకుడు ఒక ఎడగ మీద కూర్చుండు, వాడు డైనోసర్ సినిమా రాగానే డైనోసర్ మీద కూర్చున్నాడు, 91 గల్ఫోల్ రాగానే అబ్రహం A1 ట్యాంక్ మీద కూర్చున్నాడు. ఇప్పుడు యుక్రెయిన్ వార్ రాగానే SS-20 మిసైల్స్ మీద కూర్చున్నాడు ఆయన. అయితే ఆ ఇస్రో సైంటిస్ట్ మనం ఒకే సింగిల్ రాకెట్ తోటి 104 సాటిలైట్స్ ని పుట్టిన ఆర్బిట్ స్పేస్ హిస్టరీలో రికార్డ్ బ్రేక్. అలాంటి సైంటిస్ట్ ఆ రాకెట్ బొమ్మలు తీసుకెళ్లి తిరుపతిలో దానికి పసుపు బొమ్మలు బొట్లు పెట్టి కొబ్బరికాయలు కొట్టి పూజ చేస్తారు. ఒకసారి రాకెట్ మనకి పేరిపోతుంది. ఇప్పుడు తిరుపతి కూడా అదే మానేశారు. ఆ శ్రీహరి కోట దగ్గర మైసమ్మ, అంకమ్మ, బొంకమ్మ, ఏదో తరుపులమ్మ, దిక్కిటీలమ్మ, ఏదో చిన్న చిన్న రోడ్డు ఫ్లాట్ మీద దేవాలయాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి పెట్టి పూజ చేస్తాడు మొన్న. అలాగా ప్రపంచంలో ఏ మత గ్రంథం ఎందుకు నిలబడవు వీటి కోసం, అసలు దేర్ ఇస్ నో క్వశ్చన్. అందుకే ఈ రోజు ప్రపంచానికి సూపర్ పవర్ దేశం బైబిల్ నమ్మిన దేశాలు, ప్రపంచానికి రిచెస్ట్ బైబిల్ నమ్మిన దేశాలు, ప్రపంచానికి ఇంటలెక్చువల్స్ పిల్లి దగ్గర నుంచి సెకండ్ వరకు కనిపెట్టిన వాళ్ళంతా ఈ పుస్తకాన్ని నమ్మినోరే. ఈ పుస్తకం ఒకటే చెప్తాను, ఈ భూలోకంలోని కళ్ళు మూస్తే కళ్ళు ఇప్పేది ఎవరు ఉందని మనం అనుకునే దేవుడు దేవతలు ఆ మేళ కనబడాలి. కళ్ళు మూసి కళ్ళు ఇప్పగానే నిలబడేది యేసు ప్రభు ముందే తీర్పు. ఈ పనికిమాలిన వాడు, మన్నించండి, ఇలా పనికిమాలిన వాడు అంటున్నందుకు తప్పట్లేదు. ఈ పనికిమాలిన వాడు ఒక్క పురాణం కూడా చదవలేదు. చదవకుండా నోటికి వచ్చిందల్లా ఇప్పుడు వాగాడు. శివుడు గురించి, రాముడు గురించి, కృష్ణుడు గురించి, ఇతర దేవీ దేవతల గురించి. వీడు పెట్టిన టాపిక్ ఏంటి? టైటిల్ తెలుసా మీకు ఎవరికైనా? యేసుక్రీస్తు మరణము మరియు పునరుత్థానము చారిత్రక ఆధారాలతో. ఇది వాళ్ళు పెట్టుకున్న టైటిల్ ఆ ప్రోగ్రామ్ లైవ్కి. డ్యూరేషన్ 2 గంటల 21 నిమిషాల 44 సెకండ్లు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేసి అడుగుతున్నా ఎవరినైనా సరే, ఈ 2 గంటల 21 నిమిషాల 44 సెకండ్లో యేసుక్రీస్తు మరణానికి, పునరుత్థానానికి ఏ చారిత్రక ఆధారం చూపించాడో చెప్పమనండి. ఈ 2 గంటల 21 నిమిషాల 44 సెకండ్ వీడియోలో అది ఏది? కనీసం ఒక్క పాయింట్ కూడా చెప్పకుండా దాని గురించి సొల్లంతా చెప్తూ మధ్యలో ఇవన్నీ వాగాడనమాట. హిందువులు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇన్నేళ్ళు మీరు మామూలుగా వాళ్ళు ఎవరైనా మీ ఇంటికి వస్తే కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి సువార్తలు విన్నారు కదా, వీళ్ళు తయారైంది ఆఖరికి ఇలా తయారయ్యారు. రేపొద్దున మీ పరిస్థితి, మీ పిల్లల పరిస్థితి, మీ మామల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. ఇట్లాంటి వాళ్ళే మీ చుట్టూ తయారవుతున్నారు, ఇప్పటికే చాలా తయారయ్యారు కూడా. కాబట్టి మీ ఇష్టం, మీకే వదిలేస్తున్నాను. జై శ్రీరామ్.